భూమి శారదింటికి వస్తుంది. వచ్చిన తర్వాత అదే సమయానికి షాపింగ్ నుంచి వెళ్ళి పూర్ణిను శివ గగన్ ఇంటికి వస్తారు. ఒక్కసారిగా శివ భూమిని చూసి అక్క అని చెప్పేసి హగ్ చేసుకుంటాడు. ఇక శారద ఉన్న పూర్ణి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటి భూమి తెలుసా శివ అని అంటుండగా కంగారు పడిపోతూ ఉంటాడు శివ. అంటే ఇతనెవరు అని భూమి అడుగుతూ ఉంటుంది. అయ్యో తను ఎవరు నాకు తెలియదండి, కాకపోతే నాకు చిన్న చెల్లెలు ఉందని చెప్పాను కదా, అచ్చుగుద్దినట్టు ఇలాగే ఉంటుంది, అలా అని హక్ చేసుకున్నాను అంతే అని చెప్పేసి ఈ విధంగా శివ మాట మారుస్తూ ఉంటాడు. ఈలోపు గగన్ లోపలికి వచ్చేసరికి భూమి చూసి షాక్ అయిపోతాడు. ఏంటి మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు, అసలు ఏం పని ఉందని వచ్చావు అని ఈ విధంగా నిలదీస్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి శరత్చంద్ర భూమి కోసమని కోపంగా ఉంటాడు. అసలు ఎక్కడికి వెళ్ళింది, వాడింటికి వెళ్ళిందా అని చెప్పేసి శరత్చంద్ర ఇంట్లో గొడవ చేస్తుండగా భూమి ఓహో నీకు పెళ్ళి ఫిక్స్ అయిందని అక్కడి నుంచి వెళ్ళి పారిపోయి మా ఇంటికి వచ్చావా, అయితే ఈ విషయం మీ నాన్నకు చెప్పాలి, ఎందుకంటే కంగారు పడుతూ ఉంటాడు కదా, నా కూతురికి మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు, మరి కూతురు ఎక్కడుందో తెలుసుకోకుండానే సంబంధం చూసి పెళ్లి చేస్తా అన్నాడా, ఒక నిమిషం ఆగు అని వెంటనే శరత్చంద్రకు గగన్ ఫోన్ చేస్తాడు. ఏంట్రా అని శరత్చంద్ర అంటుండగా, ఏంటి శరత్చంద్ర పెళ్లి చూపులు అరేంజ్ చేసావు, మరి నీ ఇంట్లో కూతురుందో లేదో చూసుకోవా, నీ కూతురు ఎక్కడో లేదు నా ఇంట్లో ఉంది, నా కోసం వచ్చింది అన్నావు కదా, నాకంటే గొప్ప సంబంధం గొప్ప అల్లుని తీసుకొచ్చుకొని నా కూతురికి పెళ్లి చేస్తానని, ఏది గొప్ప సంబంధం ఇదేనా, కూతురు ఇంట్లో ఉందో లేదో తెలుసుకోకుండానే సంబంధం చూస్తానవా అని గగన్ అంటూ ఉంటాడు. అరే నువ్వు నోరు మూయిరా, నా కూతురు ఎందుకు వచ్చిందో నేను తెలుసుకుంటాను అని ఈ విధంగా అంటుండగా, అమ్మ వెంటనే నా కళ్ళ ముంగట్టుంచలి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మను అని ఈ విధంగా అంటుండగా ఈలోపు వెంటనే చెర్రీ ఇంటికి వెళ్తాడు. భూమి నువ్వు ఇక్కడ ఉన్నందుకు ఇంట్లో వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు, త్వరగా వెళ్దాం పదా అని అంటుండగా, చూసావా నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేశారు, అంటే త్వరలోనే నువ్వు ఇంకో ఇంటి గొడవలు అవుతున్నావు, ఇలా ఇంటికి రావడం నిందలు వేసుకోవడం నీకే మంచిది కాదు, అరే చెర్రీ తీసుకెళ్ళురా అని అనేసరికి భూమి ఇక శారదకు సైగ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి అకాడమీ నడిపించే శక్తి గగన్తో మాత్రమే భూమికి ఉంది. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మరోవైపు కోపంగా ఇక శరత్చంద్ర భూమిపై మండిపడుతూ ఉంటాడు. అసలు ఇక్కడ పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే వాడి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావు అని నిలదీస్తుండగా, ఏముంది బావా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు, గగన్ అంటే ఇష్టం ఉందని చెప్పకనే చెప్పింది కదా భూమి, అయినా ఈ పెళ్లి చూపులు కూడా క్యాన్సిల్ చేయాలి, చెప్పు భూమి ఇప్పుడు మీ పిన్నన్నది నిజమేనా, నువ్వు వాడి కోసమని పోయావా, నేను తెచ్చిన సంబంధం చేసుకుంటావా, నాన్న మాట కాదనలేక వాణ్ణి పెళ్లి చేసుకుంటావా, నా మాట తీసేస్తావమ్మా అని ఈ విధంగా అడుగుతుండగా భూమి ఏం చేయలేని పరిస్థితి. లేదు నాన్న నీ మాట తీయను, నువ్వు తెచ్చిన సంబంధమే నేను పెళ్లి చేసుకుంటానని అనేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది. చెప్పను కదా నా కూతురు భూమి, నా కూతురు ఎప్పుడు నన్ను బాధ పెట్టే పని ఏది చెయ్యదు అనే విధంగా అనుకుంటూ ఉంటారు. అమ్మ భూమి నీకు ఒక సంతోషమైన విషయం, నువ్వు లేకపోయినా సరే నీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించావు, ఇక ఈ వారంలో అమ్మ నీ పెళ్ళి అని అనేసరికి భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే శరత్చంద్ర సంతోషంతో పెళ్ళి హడావిడి గ్రాండ్గా చేయాలి, ఈసారి వాడికి తగినట్టుగా నా కూతురు పెళ్ళి సంతోషంగా చేస్తా అనే విధంగా శరత్చంద్ర అనుకున్న తర్వాత భూమి తన రూమ్లోకి వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే చెర్రీ గగన్కి ఫోన్ చేసి, అన్నయ్య భూమి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది, ఈ వారంలో పెళ్ళి అన్నయ్య అని అంటుండగా, భూమి పెళ్ళి ఫిక్స్ అయితే నేనేం చేయాలరా,
నాకేమో అవసరం? భూమి ఇల్లరికం కావాలనుకుంది కదా, ఇప్పుడు ఆ ఇల్లరికాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకొని ఎవరు ఎక్కడ పోతే నాకేంట్రా అని కాల్ కట్ చేస్తాడు. కానీ గగన్ మాత్రం గుండెల్లో చెప్పలేనంత బాధ. వెంటనే సంతోషంతో స్వీట్ బాక్స్ పట్టుకొని వస్తాడు. అమ్మ నోరు తీపిచేసుకో అని అందరికీ నోట్లో స్వీట్ పెడతాడు. ఏంటిరా, ఏదైనా కొత్త విశేషమా? అవునమ్మా, భూమి పెళ్ళి ఫిక్స్ అయిందట, ఈ వారంలో పెళ్ళట అని అనేసరికి శివ, శారద, పూర్ణి షాక్ అయిపోతారు. ఏమంటున్నావురా? అవునమ్మా, ఈ ఇంటికి పడ్డ శని పీడ అన్నీ వదిలిపోయినాయి, ఇక మనం సంతోషంగా ఉండొచ్చు. సరేమ్మా, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ చేస్తా, నువ్వు మంచి మంచి ఐటెం చేసి పెట్టేసే. శారద ఇక శివ బాధపడుతూ ఉంటారు. ఈలోపు గగన్ లోపలికి వెళ్ళి గుక్క పెట్టి చాలా ఏడుస్తూ ఉంటాడు, గుండెలు పగిలేలా. అక్కడ భూమి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు చెర్రీ ఏం చేయలేని పరిస్థితి. భూమి ఏడుస్తుండగా వెంటనే భూమి దగ్గరికి వచ్చి, ఏంటి కుదిరిపోయిన సంబంధం గురించి ఆలోచిస్తున్నావు భూమి, ఇంకేముందని ఆలోచిస్తున్నావు అని చెప్పేసి చెర్రీ భూమిని అంటూ ఉంటాడు. ఇప్పుడు ఇంకేం లేదు కదా, ఇష్టం లేని వ్యక్తితో కాపురం చేయడానికి ప్రిపేర్ అయిపో భూమి అని అంటుండగా భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు భూమి? ఏడవడానికి ఇంకేముంది, కొత్తగా కుదిరించిన ఆ పెళ్లి కొడుకు పక్కన నువ్వు కూర్చుంటే నవ్వుకుంటూ మేము అక్షంతలు వెయ్యాలి. దుఃఖం జీవితాంతం ఏడ్చినా కూడా తీరదు, ఏడ్చినా ఇప్పుడు లాభమేంటి? మీరిద్దరు కలవడానికి నీ మెల్లో 3 ముళ్ళు వేయాన్ని మరుక్షణం నక్షత్రం మెల్లో నేను 3 ముళ్ళు వేసింది ఎందుకు? మీరిద్దరూ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండడానికే కదా. నేను అది చేసింది త్యాగం అనుకున్నాను, అది త్యాగం కాదు, ఆ విధిరాత నా తలకు రాసిన రోగం అని. ఏడ్చి లాభమేముంది భూమి? పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా ఉంటారని చెప్పేసి అనుకున్నాను, కానీ మనస్పర్ధల వల్ల విడిపోయారు. సరేలే, ఏదో ఒక రోజు మీరు అర్థం చేసుకొని ఇక హ్యాపీగా ఉంటారనుకున్నాను, కానీ ఈ విధిరాత్రలో ఏకంగా పెళ్లి కొడుకునే మార్చేసి కొత్తగా పెళ్లి చేసుకుంటున్నావు. ఆ కొత్త పెళ్లి కొడుకుతో జీవితాంతం నరకం అనుభవించుతూ జీవితాంతం నువ్వు బాధపడుతూనే ఉండాలి. ఇక గగన్ మాత్రం చాలా ఎక్కువపట్టి ఏడుస్తూ ఉంటాడు. అదే సమయానికి శారద గగన్ దగ్గరికి వస్తుంది. ఏడు, నీ కడుపులో బాధ పోయేంత వరకు ఏడు. భూమి దూరం అవుతుందని ఏడుస్తున్నావా, లేకపోతే భూమి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుందని ఏడుస్తున్నావా? మనసులో ఇంత బాధ పెట్టుకొని పైకి ఎలా నటించావురా? భూమి అంటే నీకు ప్రాణం అని తెలుసు, భూమి లేకపోతే నువ్వు బ్రతకవని తెలుసు. అలాంటి ప్రేమను గుండెల్లో దాచుకొని పైకి నవ్వుతూ భూమి హ్యాపీగా ఉంటే చాలని చెప్పేస్తే మేము నమ్మేస్తామనుకుంటున్నావా? అయితే నీ ప్రేమను గెలిపించుకోవాలంటే భూమిని నువ్వు పెళ్లి చేసుకోక తప్పదని శారద